ఆహ్, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, మెయిన్ పాయింట్ ఏంటి? నీట్ పేపర్ లీకేజ్. సో, దీని మీద ప్రభుత్వం స్పందించి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని ఫ్యూచర్‌లో ఇటువంటివి జరగకుండా ఈ లీకేజ్ వల్ల చాలామంది విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది. సో, వాళ్ళ యొక్క కుటుంబాలకి భరోసా ఏ విధంగా ఇవ్వాలి? ఫ్యూచర్‌లో ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్‌కి ఖచ్చితమైన నమ్మకం కలిగించేటట్టు ప్రభుత్వం దాని మీద స్పందించాలి. సో, ఇది మెయిన్ పాయింట్. సో, ఈ పాయింట్‌ని వదిలేసి ఈ పనికిమాలిన చెత్త రాజకీయాల కోసం అనవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ ఈ ప్రొటెస్ట్‌లో చేరుస్తూ, అరే నాకొక విషయం అర్థం కాదు. ఇక్కడ హిందూ దేవుళ్ళు ఎందుకొచ్చారు? అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? మెయిన్ థింగ్ ఏంటంటే, కొంతమంది ఎదవలు ఆర్మీని తిడుతున్నారు. అరే, ఆర్మీ అనేది ఇండియాని ఏ విధంగా రక్షిస్తుందో మీకు తెలుసా? కుటుంబానికి దూరమయ్యి తిండి తిప్పలు లేకుండా రాత్రింబవళ్ళు దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక్కొక్క సైనికుడు అంత కష్టపడుతుంటే ఈ పనికిమాలిన ఎదవ రాజకీయాల కోసం స్టూడెంట్స్ చాలామంది ఆర్మీని కూడా తిడుతున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఇక్కడ బాధపడేది ఎవరంటే మనమే. మీకు అర్థం కావట్లే. రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడరు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మనల్ని రెచ్చగొట్టి మనలో మనకి కుల మతాల మీద చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆడుతున్న గేమ్. అరే, భారతదేశాన్ని చివరికి ఏ విధంగా తయారు చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. ఎస్, స్టూడెంట్స్ పక్షాన మనం అందరం నిలబడాలి, కాదనట్లే నేను. కానీ దేశానికి హాని చేసేటువంటి పనికిమాలిన శక్తులు చాలా వరకు దేశాన్ని నాశనం చేయడానికే చూస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. మోడీని ఎందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పిఎం రైట్, ఆయన దేశానికి పిఎంఏ, కానీ ఆయన వెళ్ళి లీక్ చేయలేదు కదా. తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. అంతేగాని హిందూ దేవతల్ని హిందూ దైవాల్ని తిట్టడం, అసలు మ్యాటర్కి సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్, మీరు చదువుకున్న వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడరు. ఒక గుండానా కొడుకులు అయితేనే ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎవడికి లబ్ధి కోసం మనలో మనం కొట్టుకొని చావడం కరెక్ట్ కాదు. సో, దేశం మనందరిది. మన అందరం కలిపి దేశాన్ని కాపాడుకోవాలి. అంతేగాని ఎవరో చెత్తనా కొడుకుల లబ్ధి కోసం మనం ఇటువంటి పనులు చేయకూడదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పాయింట్ మీద నిర్ణయం తీసుకుంటుంది. మోడీ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది. అంతేగాని దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఇప్పటికైనా మానుకోండి. జై హింద్.